హలో హలో మా వాయిస్ వినపడుతుందా? మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ యా పలకండి కొంచెం పలకండి. మార్నింగ్ లేవండి, కొంచెం యాక్టివ్గా ఉండండి. యా సో లాస్ట్ క్లాసెస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీవన్. కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి, తర్వాత 12 months ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి, ఇవన్నీ మనం క్లియర్గా డిస్కషన్ చేసాం. సో ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీవన్. ఓకే అండి, క్లియర్ అది. ఓకే సూపర్ అండి. ట్రేడింగ్ కంపెనీ ఓపెన్ చేయండి. 27 కదా, పేజ్ నెంబర్ 30. యా స్క్రీన్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. స్క్రీన్ ఓకేనా? కనబడుతుందా? యా సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడింగ్ అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడింగ్? పర్చేజ్ అండ్ సేల్స్. పర్చేజ్ అండ్ సేల్స్. ఇంకా ఇంకా చెప్పాలి, కరెక్ట్ మీనింగ్ చెప్పాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడింగ్? నో ఐడియా. వన్ ఆర్ టూ మెంబర్స్. ఏంటండి చెప్పండి, తప్పలేదు. యా సో కంపెనీ క్రియేషన్ కనబడుతుందా? ఓకే. సో ట్రేడింగ్ అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్. బయ్యింగ్ అండ్ సెల్లింగ్ పర్టికులర్గా వన్ టైప్ ఆఫ్ బిజినెస్ మనం పెడతాం. అది ఫర్నిచర్ షాపా, మొబైల్ షాపా, తర్వాత అలా అనేసి పర్చేజ్ చేసి మార్కెట్లో సేల్ చేస్తాం. ఐటమ్స్ని పర్చేజ్ చేస్తాం. హైదరాబాద్కో, చెన్నైకో, బెంగళూరుకో వెళ్ళి ఒకవేళ బట్టల షాప్ అయితే బట్టలు పర్చేజ్ చేస్తాం, మొబైల్ షాప్ అయితే మొబైల్స్ పర్చేజ్ చేస్తాం, ఎలక్ట్రికల్ గూడ్స్ అయితే ఎలక్ట్రికల్ గూడ్స్ పర్చేజ్ చేస్తాం. పర్చేజ్ చేసి వాటి మీద మనం ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేస్తాం. దీన్నే మనం ట్రేడింగ్ అంటాం. ఇలా ఒక ఫైనాన్స్ ఇయర్ మొత్తం మంత్ వైజ్ పర్చేస్, సేల్స్, ఎక్స్పెన్స్, ఇన్కమ్స్ చేసుకుంటూ వీలైతే మధ్య మధ్యలో ఫ్రీ ఐటమ్స్ ఇవ్వడం, తర్వాత ట్రేడ్ డిస్కౌంట్స్ ఇవ్వడం, అడ్వాన్స్లు ఇవ్వడం, ఓకే, ఇన్వాయిస్ రైజ్ చేయడం, అడ్జస్ట్మెంట్ చేయడం, ఇవన్నీ చేసుకుంటూ మంత్లీ ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. సో 1 or 2 months నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిమైనింగ్ ఎక్కడెక్కడ డౌట్స్ ఉన్నాయో జస్ట్ చెప్తాను, అవి మీరు రాసుకోవాలి పక్కనే. ఓకే డన్. సో ట్రేడింగ్ కంపెనీ ఇక్కడ చూడండి, మనకు జిఎస్టీ నెంబర్ ఉంది అంటే ఆటోమేటిక్గా ట్యాక్స్ అని అర్థం. ఫస్ట్ మెటీరియల్ తెలియదు కాబట్టి నేనే జిఎస్టీ నెంబర్ ఇచ్చేవాడిని. ఈ మెటీరియల్ నుంచి ఇంకా జిఎస్టీ నెంబర్ ఇచ్చేది ఉండదు. నెంబర్ ఉంది అంటే 37 అంటే ఆంధ్రప్రదేశ్, 37 కాకుండా వేరే రాష్ట్రం ఉందంటే అదర్ స్టేట్, అవి జిఎస్టీ తీసుకోవాలంతే. ఓకే సో స్క్రీన్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. ట్రేడింగ్ కంపెనీ కంట్రోల్ ఏ సేవ్. తర్వాత మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, సెకండ్ ఆప్షన్ నో పెట్టండి. ఇప్పటి నుంచి మనకు ఇన్వెంటరీ వేసి ఉండాలి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టాలి. ఇంకా జిఎస్టీ కామన్. సో ఇక్కడ కంపెనీ నెంబర్, జిఎస్టీ నెంబర్ ఏదైతే ఉందో అది వేయించుకోండి. జస్ట్ ఇక్కడ నేను 37 ఇస్తున్నాను. ఏపీసీడీ 1478 A1Z9 కంట్రోల్ ఏ. ఇంకా అన్ని షార్ట్ కట్స్ ఇక్కడ నుంచి. ఓచర్స్ డైరెక్ట్గా ఓచర్స్ వెళ్ళాం, రిసిప్ట్ తీసుకో, డేట్ మార్చ్ 1/7 జూలై నుంచి. ఇండియాలోకి జూలై నుంచి అది వచ్చింది జిఎస్టీ, కాబట్టి జూలై ఇచ్చాను. ఆల్ట్ సి లేదంటే క్రియేట్ క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి. కంట్రోల్ ఏ. సో అమౌంట్ ఎంత ఇక్కడ? 15 lakhs. సో ఇక్కడ వచ్చేసి చెక్ అంటే ఐసిఐసి బ్యాంక్, ఆల్ట్ సి. బ్యాంక్ అకౌంట్స్ కంట్రోల్ ఏ సేవ్. చూడండి, సబ్జెక్ట్ వెళ్ళేటప్పుడే మనము ఇవన్నీ ఉపయోగించి వెళ్ళాలి. తర్వాత 50,000
విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. తర్వాత ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ పేమెంట్. ఫిక్స్డ్ అసెట్స్ కంట్రోల్ ఏ 1,50,000 ఐసిఐసిఐ బ్యాంక్ కంట్రోల్ ఏ. తర్వాత మళ్ళీ పేమెంటే ఎస్డి ఆఫీస్ డిపాజిట్స్ అసెట్స్ కంట్రోల్ ఏ 25,000 ఐసిఐసిఐ బ్యాంక్ కంట్రోల్ ఏ. తర్వాత సెల్ ఫోన్ ఆల్ట్ సి ఫిక్స్డ్ అసెట్స్ కంట్రోల్ ఏ 5,500. గైస్ స్క్రీన్ కనబడుతుందా? సార్ కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. ఎవరికైతే కనిపించలేదో వాళ్ళు ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. మీదే ప్రాబ్లం. కంప్యూటర్ ఆల్ట్ సి ఫిక్స్డ్ అసెట్స్ ఆల్ట్ సి మోటార్ వెహికల్ $50,000. సో ఐసిఐసిఐ బ్యాంక్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్ ఆల్ట్ సి. పర్సనల్ ఇక్కడ A to Z. సన్రీ క్రియేటర్స్ రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ ఇక్కడ ఇచ్చుకోవాలి. వారి యొక్క జిఎస్టీ నెంబర్ 37. నేను 37 ఇస్తున్నాను, మీరు పూర్తిగా ఇచ్చుకోండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. పర్చేజ్ లెజర్ చేయలేదు కాబట్టి క్రియేట్. పర్చేజ్ అకౌంట్స్ ఇక్కడ గూడ్స్ అని తీసుకోండి. ఇప్పుడు ఐటమ్స్ ఆన్ ద స్పాట్ ఆల్ట్ సి హై కెపాసిటీ స్టెబిలైజర్స్ ఆల్ట్ సి స్టెబిలైజర్స్ కంట్రోల్ ఏ. అంటే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను చూడండి, అన్నీ కూడా ఆన్ ద స్పాటే. ఆల్ట్ సి ఆల్ట్ సి ఆల్ట్ సి. నువ్వు కొత్తగా అండర్ గ్రూప్ క్రియేట్ చేయాలన్నా ఆల్ట్ సినే, యూనిట్ క్రియేట్ చేయాలన్నా ఆల్ట్ సినే, ఐటమ్ క్రియేట్ చేయాలన్నా ఆల్ట్ సినే, లెడ్జర్ క్రియేషన్ చేయాలన్నా ఆల్ట్ సినే. ఆల్ట్ సి అన్నిటికీ అదే. స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. హెచ్ఎస్ఆర్ నెంబర్ అవుతుంది అక్కడ 856974. ఎంత పర్సెంటేజ్? 28. క్వాంటిటీ 100 600. ఆల్ట్ సి సిజిఎస్టీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ సిజిఎస్టీ. ఆల్ట్ సి ఎస్జిఎస్టీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ ఎస్జిఎస్టీ. చూడండి 76,800 టోటల్ వాల్యూ. ఓకే, ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఏ టు జెడ్ ట్రేడర్స్ నుంచి మళ్ళీ పర్చేజ్ చేసాం. లో కెపాసిటీ ఆల్ట్ సి స్టెబిలైజర్స్ నంబర్స్ 963252 28%. 100 400. Alt C. Open well pumps
ఆల్ట్ సి, కంట్రోల్ ఏ. పంప్స్ అనే గ్రూప్ చేశా. మీరు అక్కడ ఉన్న హెచ్ఎస్ఆర్ నెంబర్ ఇచ్చుకోండి. నేను ఏదో ఒకటి ఇచ్చాను ఇక్కడ. ఎంత పర్సెంటేజ్? 5%. 50, 1500. Alt C, submersible pumps. CGST, SGST. టోటల్ అమౌంట్ ఎంత ఇక్కడ? 3,39,950. సేవ్ చేయండి. నెక్స్ట్ క్యాష్ టు పెట్టి క్యాష్ కాంట్రా. ఆల్ట్ సి, క్యాష్ ఇన్ హ్యాండ్. డ్రాయింగ్స్ పేమెంట్, ఆల్ట్ సి. క్యాపిటల్, కంట్రోల్ ఏ. సో క్యాష్. క్యారేజ్ ఇన్వర్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, land purchases, fixed assets, ICICI Bank. ఇలా అండి. ఈ విధంగా ఒక మంత్కు సంబంధించిన ట్రాన్సాక్షన్ని సేవ్ చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. మీరు చేసింటన్ని చూసుకోవాలన్నా, ఏదైనా మిస్టేక్ చేసింటే చెక్ చేసుకోవాలన్నా ఇక్కడ ఉంటాయి డే బుక్లో. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1. నెట్ లాస్ మనకి 500 వచ్చింది. పేజ్ నెంబర్ 42 సార్, 42. పేజ్ నెంబర్ 42కి రండి. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఓకే, మంత్లీ మీకు ఏమైనా గ్రూప్స్ లెడ్జెస్ డౌట్ ఉంటే పేజ్ నెంబర్ 48 గ్రూప్స్ లెడ్జెస్ ఇక్కడే ఇచ్చి ఉంటాను. ఫంక్షన్ కీస్ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే 50 అక్కడికి వచ్చి చెక్ చేసుకోవచ్చు. రియల్ టైంలో ప్రతిరోజు డేట్ మార్చాలి. ఇక్కడ మనం ఎడ్యుకేషన్ మోడ్లో చేస్తున్నాం కాబట్టి నెలకు ఒకసారి డేట్ మార్చితే చాలు. ఇప్పుడు జూలై మంత్ అయిపోయింది. ఆగస్టులో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. తర్వాత డాష్ బోర్డ్లోకి వెళ్ళండి. రిపోర్ట్స్ అన్నీ ఒకే చోట కనబడతాయి. గ్రాస్ లాస్, నెట్ లాస్, కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ ఒకే చోట కనబడతాయి. స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1, కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఎస్కేప్. బ్యాలెన్స్ షీట్, ఆల్ట్ F1. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, సేల్స్ రిజిస్టర్ లేదు, పర్చేజ్ రిజిస్టర్ ఉంది, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్. ఇలా మంత్లీ చెక్ చేసుకోవాలి ట్రయల్ బ్యాలెన్స్. ఎస్కేప్. ఇంకా నెక్స్ట్ ఆ మంత్ అయిపోయింది. నెక్స్ట్ ఆగస్ట్ మంత్ డేట్ మార్చుకోండి 1/8. అట్లా మంత్లీకి ఒకసారి మార్చాలి. చూడండి ఆగస్ట్ మంత్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయేమో అడగండి. ఆగస్ట్ మంత్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో.
salaries debit, rent debit, credit check, stationery debit, cash credit, payment, స్టేషనరీ, సెల్ ఫోన్ బిల్, షాప్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్స్, కన్వీనియన్స్ అన్నీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సే. 4 డెబిట్ చేసి పెట్టి క్యాష్ క్రెడిట్ చేయాలి పేమెంట్. ఇంకా తర్వాత నెక్స్ట్ ఏముంది, క్యాష్ 15 క్యాష్ ట్రాన్సాక్షన్, క్యాష్ సేల్ చేశారు. సార్ చెప్పండి. సో ఇక్కడ పేడ్ సాలరీ రూపీస్ 6,900 ఉంది కదా, అక్కడ 18 days అంటే ఏంటి సార్ అది? వాళ్ళు దానికి అమౌంట్ అని 18 డేస్కి అదేమన్నా క్యాల్కులేషన్ చేయాలి 18 days ఏమన్నా? సరే లేదు, జస్ట్ నరేషన్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏదైనా ఒక ఎంట్రీ ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు రాసుకుంటారు అట్లా ఎన్ని రోజులు వచ్చాడు అనేసి. క్యాష్కే సేల్ చేసాం. ఇలా తర్వాత ఇష్యూడ్ చెక్ A to Z ట్రేడర్స్. ఇప్పుడు మనం అప్పుగా పర్చేజ్ చేసినాం, తర్వాత A to Z వాళ్ళకి ఏం చేయాలి, డబ్బులు పే చేయాలి. డబ్బులు పే చేసినప్పుడు 3,96,500 పే చేస్తున్నాం. అందుకు గాను వాళ్ళు మనకు డిస్కౌంట్ ఇచ్చాడు. సో కాబట్టి అది మనకి ఇన్కమ్. క్రెడిట్ ఆల్ట్ సి, డిస్కౌంట్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సో 3,96,000 మనకి ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు, 2,000. మళ్ళీ క్రెడిట్ బ్యాంక్, ఇలా ఎంటర్ చేసుకోవాలి. అంటే మన బిజినెస్ ఎవరికైతే డబ్బులు పే చేస్తుందో ఆ డబ్బులు పే చేసే వాళ్ళు మనకు చేస్తున్నప్పుడు వాళ్ళు మనకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తారు. సో ఒక 2,000 ఇచ్చారు, అది కూడా క్రెడిట్ తీసుకోవాలి. ఓకే, అప్పుడు ఆ 3,96,500లో 2,000 తగ్గి మనం ఇచ్చేది 3,94,500 ఇస్తున్నాం. సేవ్. రిమైనింగ్ చూడండి, 17, 18 అవే రిపీట్ అవుతూ వస్తాయి. సెప్టెంబర్లో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. 21, 22, 23 జావా ట్రేడింగ్ కంపెనీ F8 ఆల్ట్ సి. సన్రీ డెప్టార్స్. రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ ఇవ్వాలి, వాళ్ళ యొక్క జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. కంట్రోల్ ఏ. సేల్స్ హై కెపాసిటీ స్టెబిలైజర్స్ 25,900. తర్వాత సబ్మెర్సిబుల్ పంప్స్ 30, 2,500. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఇలా ఎంటర్ చేయాలి. తర్వాత 26 శాలరీ అడ్వాన్స్ తీసుకున్నారు ముందుగా, పేమెంట్ ఆల్ట్ సి. కరెంట్ అసెట్ 2,000. అంటే అతనికి శాలరీ సంథింగ్ ఉంటుంది, ఆ సంథింగ్ నుంచి మంత్లీ ఒక 500 కట్ చేసుకోమని చెప్తారు. అట్లా 4 నెలలకు అతను ఏదైతే అమౌంట్ తీసుకున్నాడో అడ్వాన్స్గా కంపెనీ నుంచి ఆ అమౌంట్ కట్ చేసి రిమైనింగ్ అమౌంట్ అతనికి శాలరీ ఇస్తారు. ఇలా నెక్స్ట్ 27 ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ కరెంట్ అసెట్, కన్వీనియన్స్ ఇండైరెక్ట్, షాప్ మెయింటెనెన్స్ ఇండైరెక్ట్, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్. 4 డెబిట్ చేసి పెట్టి క్యాష్ క్రెడిట్ చేయాలి పేమెంట్లోనే. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 28 ఇంకా నార్మల్. అక్టోబర్ చూడండి, ఇప్పుడు డేట్ మార్చుకోవాలి మీరు మంత్లీ. ఓకే, ఫస్ట్ నేను శాలరీ ఇస్తున్నా. కంట్రోల్ ఏ. యాక్చువల్గా దాని శాలరీ 11,500.
ఆ 11,500లో శాలరీ అడ్వాన్స్ 500 కట్ చేస్తున్నాను. ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ ఇలా అంటే 2,000 తీసుకున్నాడు కాబట్టి 4 నెలలు 500 పట్టుకుంటే రిమైనింగ్ అమౌంట్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది, తగ్గుతా వస్తుంది. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ శాలరీ అడ్వాన్స్ తీసుకుంటే ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. సేవ్. తర్వాత ఫ్రీ ఐటమ్స్ వస్తే ఎలా ఎంటర్ చేయాలో చూడండి. పర్చేజ్ F11కి వెళ్ళండి. F11లో ఇక్కడ యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్ ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. కంట్రోల్ A. ఓకే, Alt C, రాజా ట్రేడర్స్. సన్డ్రీ క్రియేటర్స్. కంట్రోల్ A. పర్చేజ్ హై కెపాసిటీ. చూడండి, యాక్చువల్గా మనం పర్చేజ్ చేసిన టోటల్ క్వాంటిటీ అని 55. లో కెపాసిటీ స్టెబిలైజర్స్ ఎన్ని పర్చేజ్ చేసాం 24. కానీ వాళ్ళు మనకి ఎంత బిల్లు ఇచ్చారు 50K. టోటల్ ఎన్ని 55, కానీ 50K బిల్లు ఇచ్చారు. బిల్లుడు అమౌంట్ 650, అంటే 5 ఐటమ్స్ ఫ్రీ ఇచ్చారు. టోటల్గా 24, 20కి బిల్లు ఇచ్చారు. 4 ఐటమ్స్ ఫ్రీ ఇచ్చారు. దాంట్లో ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఫ్రీ ఐటమ్స్ అంటే ఫార్మాట్ ఇలా మారిపోతుంది, పర్చేస్ కానీ సేల్ కానీ. ఓకే, అవి కనిపించవు. ఫ్రీ ఐటమ్స్ ఎక్కడ ఉంటాయో సార్ అంటే అవి కనిపించవు. అది తర్వాత సో నెక్స్ట్ మనం యాక్చువల్గా పసిఫిక్ మర్చెంట్స్ నుంచి లాస్ట్ మంత్లో పర్చేజ్ చేసింటాం. మనము వాళ్ళకి అమౌంట్ అప్పుగా పర్చేజ్ చేసినాం, అమౌంట్ ఇస్తున్నాం, లేటుగా ఇస్తున్నాం. అందుకు వాళ్ళు ఏం చేశారు, మన మీద ఇంట్రెస్ట్ వేశారు. అంటే పేమెంట్ తీసుకోవాలి. నేను ఇక్కడ పసిఫిక్ బదులు A to Z తీసుకుంటాను, మీరు పసిఫిక్ తీసుకోండి. ఆల్రెడీ లాస్ట్ మంత్లో పర్చేజ్ చేసింటారు మీరు. మళ్ళీ డెబిట్ చేసి ఇంట్రెస్ట్ పెయిడ్. లేటుగా పే చేసిందని గాను వాళ్ళు ఇంట్రెస్ట్ వేశారు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ వచ్చేసి 1945 ఇలా ఎంటర్ చేయాలి. లేటుగా మనం పే చేస్తే వాళ్ళు ఇంట్రెస్ట్ వేస్తే ఇలా మనం పే చేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సేవ్. యాక్సెప్టర్లో సేవ్. ఇంకా రిమైనింగ్ అన్ని సేమ్. సేల్స్లో చూడండి 34, 35. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ F8 కూడా అంతే. జావా ట్రేడింగ్ కంపెనీ, హై కెపాసిటీ. సో యాక్చువల్ 22, 20, 750. లో కెపాసిటీ 6, 5, 450. CGST, HGST. సేవ్. ఇలా ఎంటర్ చేయాలి. ఓకే, డేటా టెక్ కూడా సేమ్ అంతే. నవంబర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా చూడండి. డిస్కౌంట్ ఇచ్చాడు 41. ఇంకా ఫ్రీ ఐటమ్స్ లేవు అన్నప్పుడు ఏం చేయాలి, డిస్కౌంట్ ఇచ్చాడు. F11కి వెళ్ళి ఆ ఆప్షన్ నో పెట్టండి. యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ నో పెట్టేసి దానిపైన యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్ ఇది వేసి పెట్టండి. కంట్రోల్ A, సేవ్. డిఫరెన్స్ ఏమొచ్చిందో గమనించాలి. ట్రేడింగ్ కార్పొరేషన్, Alt C. సన్డ్రీ డెబ్టార్స్. కంట్రోల్ A.
హై కెపాసిటీ 90, 900. ఇక్కడ పర్సెంటేజ్ ఎంత? 5%. 81,000లో 5% ఆన్ ద స్పాట్ వెళ్ళిపోతుంది. చూడండి 76 వచ్చింది. సిజిఎస్టీ, జిఎస్టీ ఇలా ఎంటర్ చేయాలి. డిస్కౌంట్ వచ్చిందంటే ఇలా ఎంటర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ట్రేడ్ డిస్కౌంట్. నెక్స్ట్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయో ఇంకా? నెక్స్ట్ ఏముంది? 43. యాక్చువల్గా జావా వాళ్ళకు మనం సేల్ చేసాం. సో వాళ్ళు మనకి లేట్ పేమెంట్ చేశారు, అందుకని ఇంట్రెస్ట్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం. రిసిప్ట్లో ఎంటర్ చేసుకోవాలి. అమౌంట్ వచ్చేసి ఇక్కడ 103,313. మళ్ళీ క్రియేట్ చేయండి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 1359. ఐసిఐసిఐ బ్యాంక్. యాక్సెప్టార్లో సేవ్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇంకా సెల్ ఫోన్ ఇవన్నీ అన్ని డెబిటే, పెట్టి క్యాష్ క్రెడిట్. డిసెంబర్ చూడండి, డిసెంబర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో? ఇంకా మంత్లీ ఇవే రిపీట్ అవుతూ వస్తాయమ్మా, కొత్త ఏమి ఉండవు. ఇంకా 50 చూడండి, రిటర్న్ 10 లో కెపాసిటీ స్టెబిలైజర్స్. మీరు స్టార్టింగ్లో పర్చేజ్ చేశారు కదా, పర్చేజ్ రిటర్న్ అంటే ఏం తీసుకోవాలి? డెబిట్ నోట్ తీసుకోవాలి. డెబిట్ నోట్. సో A to Z ట్రేడర్స్. జస్ట్ మనం క్వాంటిటీ తీసుకుంటే చాలు, రేట్ అదే పడిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ లో కెపాసిటీ చూడండి, జస్ట్ 10 అని తీసుకుంటా, ఆటోమేటిక్గా రేట్ అదే పడిపోతుంది. ట్యాక్స్ ఇచ్చుకోవాలి, ఇవ్వకపోతే నష్టం మీకే. ఓకే, ఇలా. సార్ హలో చెప్పండి. సార్, ఇది జనరల్ ఎందుకు తీసుకోరా సార్? ఇక్కడ డెబిట్ నోట్ ఎందుకు తీసుకోవాలి? తేడా ఏంది? ఇన్వెంటరీ సేల్ కాదు, ఓకే. సర్వీస్లో ఐటమ్స్, ఇన్వెంటరీలో ఐటమ్స్ ఉంటాయి, సర్వీస్లో ఐటమ్స్ ఉండవు. అది జస్ట్ నా అమౌంట్ అంతే. అంటే మనం ఫస్ట్ తీసుకుంది సర్వీసా సార్? అంటే మనం స్టార్టింగ్ నుంచి అన్ని ట్రేడర్స్ తీసుకున్నాం. నెక్స్ట్ జావా ట్రేడింగ్ కార్పొరేషన్ రిటర్న్. మనం జావా వాళ్ళకి యాక్చువల్గా సేల్ చేసాం, వాళ్ళు ఏదో డ్యామేజ్ వచ్చినాయని రిటర్న్ చేస్తున్నారు, అంటే క్రెడిట్ నోట్. క్రెడిట్ నోట్లో తీసుకోవాలి. హై కెపాసిటీ స్టెబిలైజర్స్ 15, రేట్ వచ్చేసి 700. సబ్మెర్సిబుల్ పంప్స్ 10. ట్యాక్స్ ఇవ్వాలి, ట్యాక్స్ ఇవ్వకపోతే నష్టం మీకే. రిటర్న్ అంటే ట్యాక్స్ కంపల్సరీ ఉంటుంది. సేవ్. ఇలా. ఫిబ్రవరి చూడండి, ఫిబ్రవరి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో? మార్చ్, ఓకే. లాస్ట్లో మనకి సర్వీస్లో ఏ విధంగా అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఉన్నాయో ఇయర్ ఎండింగ్లో, ఇక్కడ కూడా ఇయర్ ఎండ్ అడ్జస్ట్మెంట్ ఉంటాయి. అన్ని F7 తీసుకోవాలి. ఓకే, ఆల్ టు సి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 3,500. రెంట్ పేయబుల్, ప్రొవిజన్స్. నెక్స్ట్ salaries, salary payable, provisions. Next electricity expense, indirect expense,
తర్వాత డిప్రిసియేషన్, టోటల్ అమౌంట్ ఎంత డిప్రిసియేషన్ 37,300. సెల్ ఫోన్ ఇలా అసెట్స్ మీద అన్ని అసెట్స్ మీద ఇయర్ డిప్రిషియేషన్ తీస్తారు. ఎంత పర్సెంట్ అనేది మీ కంపెనీ నామ్స్ ప్రకారం కట్ చేస్తారు. తర్వాత ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కరెంట్ అసెట్స్, డ్రాయింగ్స్. ఇంతవరకు చేసిన తర్వాత మీకు 19,793.48 వస్తుంది ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే. ఆ వచ్చిన ఇన్కమ్ని క్యాపిటల్లే కలపాలి. ఇక్కడ నాకు 3903 వచ్చింది. ఓకే, మీకు అక్కడ ఆ అమౌంట్ వస్తుంది. వచ్చిన అమౌంట్ క్యాపిటల్ కలిపితే క్యాపిటల్ పెరిగిపోతుంది. ఇలా ఈ విధంగా ట్రేడింగ్ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా సర్వీస్లో ఏ విధంగా అయితే చేశారో ఇక్కడ కూడా ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ చేసుకోవాలి. ఫ్రీ ఐటమ్స్, డిస్కౌంట్స్, లేట్ పేమెంట్స్ ఇవన్నీ వస్తాయి. మీరు సర్వీస్ కంపెనీకి స్ప్లిట్టింగ్ ఎలా చేశారో దీనికి కూడా ఇలాగే స్ప్లిట్టింగ్ చేయొచ్చు. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో దీని వాల్యూ ఎంత ఉంది? సో 14,98,903 రూపాయలు ఉంది. ఇదే అమౌంట్ కంపెనీ స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది చూడండి. నెక్స్ట్ కొత్త కంపెనీలకి డేటా స్ప్లిట్ డేటా. ఇక్కడ ఎప్పుడు కూడా ఏ మంత్ పడితే ఆ మంత్ ఇవ్వకూడదు. ఏప్రిల్ మంతే ఉండాలా. 1 ఏప్రిల్ 24. చూడండి ఇక్కడ తీసుకుంటుందా? ఎందుకు తీసుకోలేదు చెప్పండి. ఎనీవన్ ఎందుకు తీసుకోలేదు? నెక్స్ట్ ఇయర్ స్ప్లిట్ చేస్తున్నాం కదా. నెక్స్ట్ ఇయర్ స్ప్లిట్ చేస్తున్నామంటే 25 రావాలి. 1 ఏప్రిల్ 25 రావాలి. 2 కంపెనీస్ ఆల్రెడీ పాత కంపెనీతో పాటు ఇంకా 2 కంపెనీలు జనరేట్ అవుతాయి. ఒకదాన్ని డిలీట్ చేయాలి మనం. ఈ డేటా స్ప్లిట్ చేసేటప్పుడు మీ పై అధికారులతో కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇమీడియట్గా చేయకండి. మధ్యలో ఉన్న కంపెనీ డిలీట్ చేయండి. ఆల్ట్ డి, డి ఫర్ డాగ్, మళ్ళీ ఆల్టర్ చేసుకోండి. కంట్రోల్ రైట్ యారో, కంట్రోల్ రైట్ యారో, కంట్రోల్ రైట్ యారో. ఇది వచ్చేసి 24, 25 అన్నట్టు. ఇది కంట్రోల్ ఏ సేవ్. ఇది వచ్చేసి 25, 26 అన్నట్టు లెక్క. ట్వంటీ 26 కంట్రోల్ ఏ ఎస్కేప్. ఇప్పుడు నో ఓచర్స్ ఎంటర్డ్ అంటే దీంట్లో ఎలాంటి ఎంటర్స్ ఇంకా ఓచర్స్ ఎంటర్ చేయలేదు అని అర్థం. ఓకే, ఇప్పుడు వెళ్ళి బ్యాలెన్స్ షీట్ చూడండి కావాలంటే. యాజ్ ఇట్ ఈస్గా ఆ పాత కంపెనీలో వచ్చిన డేటా మొత్తం కొత్త కంపెనీలకి 14,98,903 రూపాయలు వచ్చేసింది. దీంట్లో ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీలో మీరు ఇయర్ మార్చుకోవాలి. 25 to 26 పెట్టాలి, లేకుంటే పేయబుల్స్ 0 అవ్వవు. రెంట్ పేయబుల్ 3,500. చూసారా 0 అయిపోయింది. శాలరీ పేయబుల్. ఇలా సార్ అన్ని 0 చేయాలి సార్, నేను కొత్తగా ఫ్రెష్గా ఎంటర్ చేసుకుంటాను అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, 0 ఓపెనింగ్ బ్యాలెన్స్, సేవ్, కంట్రోల్ ఏ. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో చూస్తే ఏమి ఉండవుగా. ఇవి కూడా క్లోజింగ్ స్టాక్, ఇవి కూడా రిమూవ్ చేయొచ్చు. ఇలా అమ్మా ఈ విధంగా ట్రేడింగ్ కంపెనీకి సంబంధించి మనము
టోటల్ 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ రియల్ టైంలో కూడా మంత్ వైజ్ డేట్ వైజ్. ఇక్కడ ఏమంటే ప్రతిరోజు డేట్లు మార్చలేదు, మంత్లీ ఒకసారే మార్చాం. కానీ రియల్ టైంలో ప్రతిరోజు డేట్ మార్చాలి, ప్రతిరోజు డేట్ మార్చి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకోవాలి. ఓకే, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్. క్లియర్ సార్. సార్ tomorrow ప్రతి partnership. ప్రాబ్లం చేసేటప్పుడు లెడ్జరు, ఓచరు, జిఎస్టీ అవన్నీ క్రియేట్ చేసుకోవాలి కదా సార్ ప్రతి ప్రాబ్లంకి? అవును, ప్రతి కంపెనీకి చేయాల్సిందే. సార్ యా, డన్ గైస్, బాయ్. టుమారో పార్ట్నర్షిప్ డిస్కస్ చేస్తాం. హలో